हाय फ्रेंड्स साइंस प्रोजेक्ट चैनल को स्वागत अंडी वीडियो 6 एम्प एक्सटेंशन बॉक्स तैयार చేద్దామండి దానికి కావాల్సిన వస్తువులల్ల ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే కొనుగోలు చేయవలసి ఉంటుంది। ఇది మీకు ఎలక్ట్రిక్ షాప్ లోనే మీకు ఇవన్నీ కూడా దొరుకుతుంటాయండి। ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి మీకు 20 రూపాయస్ 25 రూపాయస్ అలా ఉంటుంది। మనం ఎన్ని స్విచ్చెస్ ఎన్ని ప్లగ్ పిన్స్ కావాలో ఎంచుకుని దాని ఆధారంగా బేస్ చేసుకుని సైజుని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది। అలాగే దీనికి సంబంధించిన సాకెట్స్ అండి ఇవి। సో మనం ఈ దీంట్లో మనం ఒక స్విచ్ని అలాగే ఒక 2-వే ప్లగ్ పిన్ని అదే రకంగా ఒక 3-వే ప్లగ్ పిన్ని ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం। సో దీనికి మనం ఈ సైజ్ బాక్స్ అయితే సరిపోతుంది। ఒకవేళ మీకు ఇంకా పెద్దది కావాలనుకుంటే మీరు సైజ్ తీసుకుని దానికి సరిపడగా స్విచ్చెస్ అలాగే ప్లగ్ సాకెట్లు అలాగే ఎల్ఈడి లైట్ కూడా స్విచ్ ఉంటుంది, అది కూడా మీరు ఇండికేటర్ తీసుకోవచ్చు ఇండికేటర్ కావాలనుకున్న వాళ్ళు। అలాగే దీనికి సంబంధించిన ఒక ప్లగ్ పిన్ అండి, ఇది 3-వే ప్లగ్ పిన్। మనకు బ్రాండ్ వచ్చేసి కోనా డీలక్స్ అని చెప్పి ISO మార్కుతో సహా ప్రింట్ అయితే చేయడం అయితే జరిగింది। అలాగే దీని వోల్టేజ్ వచ్చేసి 240 వోల్ట్స్ 6 యాంపియర్స్ అండి ఇది। అలాగే ప్లగ్ పిన్ కూడా మనకు 6 యాంపియర్స్ మాత్రమేనండి। ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లు అలాగే గ్రైండర్లు ఇటువంటి వాటికి ఎక్స్టెన్షన్ బోర్డు తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు 16 యాంపియర్స్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది। ప్రజెంట్ ఇది 6 యాంపియర్స్ మాత్రమే। అలాగే వీటిని కనెక్ట్ చేయడానికి ఒక కేబుల్ అయితే కావాల్సి ఉంటుంది। ఇది 2-వే పిన్ కేబుల్ అండి। మీరు 3-వే పిన్ కేబుల్ని అయితే యూజ్ చేయండి। ప్రజెంట్ నా దగ్గర ఉన్న కేబుల్ని అయితే నేను యూజ్ చేసి ఎక్స్టెన్షన్ బాక్స్ని అయితే తయారు చేస్తున్నాను। మనం 3-వే సాకెట్ తీసుకున్నా కనుక పిన్ కూడా 3-వే తీసుకుంటే బెటరు। అలాగే ముందుగా మనం ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దామండి। అలాగే వీటి ప్రైస్ కూడా చెప్తాను చూడండి। మనకు కోనా స్విచ్ వచ్చేసి మనకు 18 రూపీస్ 20 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుందండి। 2-వే ప్లగ్ పిన్ కూడా 20 రూపీస్ అండి। అలాగే 3-వే ప్లగ్ పిన్ వచ్చేసి మీకు 30 రూపీస్ అండి। అలాగే 3-వే ప్లగ్ సాకెట్ ఇది వచ్చేసి మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 40 రూపీస్ ఆ రేంజ్ అయితే పడుతుందండి। అలాగే మనకు ఈ ఎక్స్టెన్షన్ ప్లాస్టిక్ బాక్స్ వచ్చేసి మీకు 25 రూపీస్ అండి। అలాగే మీకు ఈ కేబుల్ వచ్చేసి మీకు మీటర్ వచ్చేసి 10 రూపీస్ 12 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు। మీకు ఎన్ని మీటర్ల వైర్లు కావాలో చూసుకుని అన్ని మీటర్లో ఎంచుకోవాల్సి ఉంటుంది। ముందుగా బాక్స్కి మనకు 4 మూలలో 4 స్క్రూలు ఉంటాయండి। ఈ స్క్రూలు 4 కూడా మీరు ఓపెన్ అయితే చేయండి। ఓపెన్ చేసిన తర్వాత ఈ స్విచ్చెస్ బోల్ట్స్ అన్నీ కూడా మీరు ఓపెన్ చేసి దీంట్లో ఇన్సర్ట్ చేయాలండి। మనం బయట ప్లాట్ఫామ్ మీద ప్లస్ బాక్స్లు కొనే కంటే మీరు ఇలా బిల్డ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ కాలం మన్నిక అయితే ఉంటుంది। మీరు ఈ స్విచ్చెస్ ఈ సాకెట్స్ కూడా మీరు కోనాకు సంబంధించిన ప్రోడక్ట్ అయితే తీసుకోండి, మనకి ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుంది। ఈ ప్లాస్టిక్ బాక్స్లో ముందుగా మనం స్విచ్ని అయితే పెడదామండి। మనకు ఎంట్రన్స్లో స్విచ్ అండి, తర్వాత వచ్చేసి మనం 2-వే ప్లగ్ పిన్ని అలాగే లాస్ట్లో వచ్చేసి మనకు 3-వే ప్లగ్ పిన్ని ఈ విధంగా సెట్ చేసుకుని ఈ స్క్రూస్ అన్నీ కూడా మీరు యథావిధిగా బిగించేయండి। చూడండి మనకు ఈ స్విచ్చెస్ అలాగే ప్లగ్ సాకెట్స్కి మనకు పైన కోనా అని చెప్పి పేరు ఉంటుంది, ఈ పేరు మనకు పైకి ఉండాలండి।
ఈ విధంగా బిగించుకున్న తర్వాత మొత్తం స్క్రూస్ అన్నీ కూడా మీరు స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోండి. సో ఈ విధంగా స్క్రూస్ అన్ని బిగించుకున్న తర్వాత మనం దీనికి పవర్ కనెక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మనం పవర్ కేబుల్ని అయితే కనెక్ట్ చేద్దామండి. దీంట్లో మనకు ఒకటి వైట్ వైర్ ఉందండి, రెండోది వచ్చేసి మనకు రెడ్ వైర్ అయితే ఇచ్చారు. మనం రెడ్ వైర్ని పాజిటివ్ వైర్గా మనం దీనికైతే కనెక్ట్ చేయాలి. వైట్ వైర్ వచ్చేసి న్యూట్రల్ అండి. సో మనం ఈ బాక్స్కి ఒక హోల్ని అయితే పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఒక హోల్ని అయితే పెట్టి ఉంచాను, మీరైతే హోల్ పెట్టుకోండి. హోల్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం బాక్స్ లోపలికి వైర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, వైర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం వైర్కి ఒక మూడు అయితే వేయాలి. ఎందుకంటే బాక్స్ నుంచి మనకు కేబుల్ ఊడిపోకుండా ఉండటం కొరకు ఒక మూడు అయితే వేయండి. సో ఇప్పుడు మనం వైర్ని గట్టిగా లాగినా కానీ లోపల ఉన్న వైర్స్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండటం కొరకు ఇలాగా ఒక మూడునైతే వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఒక స్విచ్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఈ ప్లస్ పొజిషన్ ఉన్న ఈ స్విచ్కి రెడ్ వైర్ని కనెక్ట్ అయితే చేయాలి. సో స్విచ్కి పై వైపున మనం ప్లస్ వైర్ని అయితే కనెక్ట్ చేయాలండి. స్విచ్ ఈ విధంగా ఉన్న కనుక దీనికి మనం పైన సో ప్లస్ వైర్ని మనం ఈ విధంగా పైన అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం స్విచ్ ఆన్ చేయగానే ఈ పవర్ కింద పిన్నికి అయితే వస్తుందండి. ఇక్కడ మనం కింద పిన్ నుంచి మనం మిగతా వాటికి కనెక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకు ఈ ప్లగ్ పిన్లో రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ అండి ఇది. అలాగే న్యూట్రల్ వచ్చేసి ఈ పిన్ న్యూట్రల్. మీరైతే ఇక్కడ వైర్ని చూసుకోవచ్చు. మనం కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు న్యూట్రల్ వచ్చేటప్పుడు ఇది దీనికి ఇవ్వాలండి, బ్లాక్ వైర్ న్యూట్రల్. అలాగే లైన్ పాజిటివ్ దీనికైతే కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది. దీనికోసం ఒక కేబుల్ని అయితే తీసుకోండి. నేను ఒక కేబుల్ని అయితే తీసుకోవడం జరిగింది. మనం ఇచ్చే కనెక్షన్ వచ్చేసి పాజిటివ్ కనెక్షన్ అండి. మీ దగ్గర ఒకవేళ రెడ్ వైర్ ఉంటే రెడ్ వైర్ని అయితే తీసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం స్విచ్కి పాజిటివ్ వైర్ని అయితే ఇచ్చాం కదండి. ఈ పాజిటివ్ నుంచి మనం ఈ 2-వే పిన్కి మనం కనెక్షన్ అయితే ఇవ్వాలి. చూడండి, అక్కడ వచ్చేసి మనం వైర్ ఇక్కడ నుంచి కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది. టూ-వే ప్లగ్ పిన్ యొక్క కింద కూడా నేను న్యూట్రల్ అయితే ఇస్తున్నాను, పాజిటివ్ ఇస్తున్నాను.
సో ఈ విధంగా వైర్ కనెక్షన్ అయితే ఇచ్చుకోండి. ఓకే, ఇప్పుడు మనం లైన్ అంటే ఇదండి. మనకు 3 వే ప్లగ్ పిన్లో ఎల్ అని ఉంది కదా, ఇక్కడ పాజిటివ్ వైర్ని అయితే ఇవ్వాలండి. ఈ ప్లస్ నుంచి వచ్చిన రెడ్ వైర్ నుంచి గ్రీన్ వైర్ వచ్చి ఇక్కడికి రావాలండి. మీరు రెడ్ వైర్ ఇచ్చుకుంటే ఇంకా క్లారిటీగా అయితే ఉంటుంది. ఈ పాజిటివ్ వైర్ మైనస్ వైర్ మీరు కరెక్ట్గా అయితే ఇచ్చుకోవాలండి. లేదంటే మనం దీనికి ఈ ప్లగ్ పిన్కి అమర్చిన పరికరాలు అయితే పాడయ్యే అవకాశం ఉంటాయి న్యూట్రల్లో. అలాగే ఎత్త కూడా అన్నీ కరెక్ట్గా చూసుకుని ఇచ్చుకోవాలండి. ఇప్పుడు మనం పాజిటివ్ వైర్స్ని అయితే ఈ విధంగా ఇచ్చాం. స్విచ్ ఆన్ చేయగానే పవర్ ఇక్కడికి వస్తుందండి. ఈ ప్లగ్ పిన్ నుంచి ఇక్కడ నుంచి మనకు 2 వే ప్లగ్ పిన్ కూడా కామన్గా అయితే వెళ్ళిపోతుంది. ఒకే స్విచ్ 2 పిన్లకి. అలాగే 3 వే పిన్కి కూడా మనకు పాజిటివ్ అయితే ఇచ్చాం. ఇప్పుడు న్యూట్రల్ వైర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. న్యూట్రల్ కొరకు నేను దీంట్లో ఉన్న వైట్ వైర్ కేబుల్ని అయితే తీసుకుంటున్నాను. సేమ్ మనకు న్యూట్రల్లో వైట్ ఉంది కనుక నేను కూడా ఇక్కడ వైట్ని తీసుకుని ఇస్తానండి. మనకు దీంట్లో వచ్చేసి న్యూట్రల్ వైర్ ఇదండి. సో ఒక న్యూట్రల్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇంకొక న్యూట్రల్ వచ్చేసి మనం 3 వే పిన్కి ఈ విధంగా కనెక్ట్ చేయాలండి. త్రీ వే పిన్ యొక్క న్యూట్రల్కి వైట్ వైర్ని కనెక్ట్ అయితే చేస్తున్నాను. త్రీ వే నుంచి వచ్చిన న్యూట్రల్లో 2 వే పిన్ యొక్క పై భాగాన కనెక్ట్ అయితే చేయండి. సో దీంతో పాటుగా మనం వైర్ కేబుల్ నుంచి వచ్చిన న్యూట్రల్ వైర్ ఉంది కదండి, ఈ వైర్ని కూడా మనం ఇక్కడైతే కనెక్ట్ అయితే చేయాలి. సో ఈ విధంగా మనం వైర్స్ని అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు 3 వే కేబుల్ కానీ మెయింటెనెన్స్ చేసినట్లయితే ఎత్త అయితే ఈ పిన్కి అయితే ఇవ్వండి. కేబుల్ నుంచి వచ్చిన ఎత్తన ఇక్కడైతే కనెక్ట్ చేయాలి. ప్రజెంట్ దీనికి నేను ఎత్త అయితే ఇవ్వట్లేదు. న్యూట్రల్లో పాజిటివ్ వైర్ 2 వైర్స్ని మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనం కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇచ్చుకున్న తర్వాత బాక్స్ 4 మూలలో ఉన్న స్క్రూస్ని బిగించి బాక్స్ టైట్ చేయండి. సో మనకు బాక్స్ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం 3 వే ప్లగ్ సాకెట్ని అయితే కనెక్ట్ చేద్దాం. మనం ఎంచుకున్న కేబుల్ యొక్క రెండవ వైపున
ప్లగ్ పిన్ యొక్క 3 బోల్ట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ఒక ప్లాస్టిక్ రబ్బర్ అయితే ఉంటుందండి. ఈ రబ్బర్కి మనం వైర్ని అయితే దీంట్లో తొడగాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇది టైట్గా అయితే లేదు. దీంట్లో ఉన్న స్క్రూలను అయితే మనం పూర్తిగా అయితే ఓపెన్ చేయాలండి, ఎందుకంటే వైర్ అయితే దీనికి టైట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం 2 వైర్స్ ఉన్నాయి కదండి, రెడ్ వైట్. రెడ్ వైర్ వచ్చేసి పాజిటివ్ అండి. దీంట్లో మనం వైర్స్ కనెక్ట్ చేసేటప్పుడు మనకు లైన్ ఎల్లో ఎన్ అని చెప్పి ఉంటుంది. ఎన్ అన్న చోట మనం న్యూట్రల్ వైట్ వైర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్ అన్న అక్కడ ఫేస్ వైర్ని అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఈ విధంగా మనం కనెక్ట్ అయితే చేయాలండి. ప్లస్ వచ్చేసి దీనికి, న్యూట్రల్ వచ్చేసి దీనికి. ఈ వైర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం రివర్స్ అయితే చేయకూడదు. రివర్స్ చేస్తే పవర్ అయితే మనకు రివర్స్లో వెళ్తూ ఉంటుంది. సో న్యూట్రల్ అన్న అక్కడ నేను వైట్ వైర్ని అయితే కనెక్ట్ చేశాను. అలాగే లైన్ అని ఎల్ అనే స్విచ్ వైపు పాజిటివ్ వైర్ రెడ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా 2 వైర్స్ని కనెక్ట్ చేసిన తర్వాత ముందుగా మనం ఈ 2 బోల్ట్ని అయితే పెట్టి పైన క్లిప్ని అయితే అటాచ్ చేయండి. మనకు వైర్ టైట్ కోసం క్లిప్ అయితే ఉంది. ఈ క్లిప్ని టైట్ చేయడం ద్వారా ఈ వైర్స్ ఊడిపోకుండా ఉండటం వరకు యూజ్ అవుతుంది. అలాగే దీంతో పాటుగా మనకు ప్లగ్ పిన్కి ముందుగా తొడిగిన క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ను కూడా దీంట్లో మనం అమర్చాలి. ఈ విధంగా అమర్చిన తర్వాత మీకు న్యూట్రల్ వైర్ ఉంటే కనుక ఈ న్యూట్రల్ ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్లస్ బాక్స్లో మనకు న్యూట్రల్ వచ్చేసి ఇక్కడైతే ఈ పిన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను 3V పిన్కి మాత్రం ఇచ్చానండి. మనకు 4 ఉన్నా కానీ నేను ఈ ఎత్ అయితే ఇవ్వలేదండి. న్యూట్రల్ ఫేస్ అయితే ఇచ్చాను. సో ఈ విధంగా మనం ఎక్స్టెన్షన్ బోర్డు అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పవర్ కనెక్షన్ ఇచ్చి పనిచేస్తుందో లేదో చూద్దాం. చూడండి, మనకు పిన్లో ఎప్పుడు కూడా మనకు న్యూట్రల్ అన్నది ఇటువైపు ఉండాలండి. అంటే మైనస్ వైరు, ప్లస్ వైర్ వచ్చేసి మనం ప్లగ్ పెట్టే వైపు రైట్ సైడ్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేయడం ద్వారా దీనికి పవర్ అయితే ఇచ్చి చూద్దాం. ఓకే, స్విచ్ ఆన్.
ప్రజెంట్ అయితే వర్కింగ్లో ఉందండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.